గుంటూరును పోస్టర్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. 12 టీంలు పోస్టర్ తీసివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. జీఎంసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకసారి పోస్టర్స్ను తీసివేసిన తర్వాత కొంతమంది మరలా పెడుతున్నారని, అలాంటి వారిపై ఫైన్ వేయడం జరుగుతుందని చెప్పారు. అయినా మార్పు రాకుంటే పోలీస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే పోస్టర్లు ప్రింట్ చేసేవారిపై కూడా చర్యలు తప్పవని కమిషనర్ తెలిపారు. అందరు గుంటూరు నగర ప్రజలకి నా నమస్కారాలు. గుంటూరు నగరంలో అన్అథరైజ్ ఫ్లెక్సీస్ కానీ పోస్టర్ గురించి సమస్య ఎక్కువగా ఉంది. పీజీఆర్ఎస్లో కానీ తర్వాత డిఫరెంట్ ఫోరమ్స్ ద్వారా ఏపీసీఎంఎంఎస్ యాప్ కానీ పురమిత్ర ద్వారా కూడా ఈ ప్రజల దగ్గర నుంచి మాకు ఇలాంటి గ్రీవాన్సెస్ వచ్చాయి. కాబట్టి జీఎంసీ ఇప్పుడు పోస్టర్ ఫ్రీ సిటీగా ఒక క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. ఈ క్యాంపెయిన్ భాగంగా మనం ఫస్ట్ ఫేజ్ కింద మనకి సిటీలో ఉన్న వాల్ పోస్టర్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. దాని ముందు మనకి అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో థియేటర్స్ ఓనర్స్ కానీ దాంతోపాటు చర్చెస్, మిగతా కొన్ని టెంపుల్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ప్రింటర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టి అందరికి కూడా ఈ పోస్టర్ ఫ్రీ గురించి కాన్సెప్ట్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరినీ కూడా సహకారం కూడా అడగడం జరిగింది. తర్వాత మన సిటీ వైడ్ 12 టీమ్ ఫామ్ చేసి ఇంపార్టెంట్ రోడ్స్ కానీ ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా శానిటేషన్ సిబ్బంది దాంతోపాటు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో ఉన్న వాల్ పోస్టర్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ వాల్ పోస్టర్ రిమూవ్ అయిన తర్వాత అక్కడ మంచిగా పెయింటింగ్ చేసి బ్యూటిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. కానీ మళ్ళీ కొన్ని చోట్ల ఒకసారి పోస్టర్ రిమూవ్ చేసిన తర్వాత కొంతమంది పెడుతున్నారు. అలాంటి ఎక్కడైనా దృష్టికి వస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. ఒకేసారి చేస్తే 1000 రూపాయలు, మళ్ళీ 2 సార్లు కూడా ఆఫెన్స్ చేస్తే 5000 రూపాయల వరకు, తర్వాత ఇంకా మళ్ళీ మల్టిపుల్ టైం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరు గుంటూరు ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరు కూడా మాకు సహకరించాలి. ఎవరు కూడా వాల్ పోస్టర్ కానీ ఎక్కడ కూడా మనకి పబ్లిక్ వాల్ కానీ ప్రైవేట్ వాల్ ఎక్కడ కూడా అందించకూడదు. అందరు కూడా సహకారం చేస్తే మన గుంటూరు సిటీని ఒక క్లీన్ సిటీగా, పోస్టర్ ఫ్రీ సిటీగా మారాలి అని అందరికీ కోరుతా ఉన్నాం. ఫస్ట్ మనకి బిహేవియరల్ చేంజెస్ మీద మనం దృష్టి పెడతాం. ఫస్ట్ అందరికీ విజ్ఞప్తి చేసి అందరినీ సహకారం చేసి, అంటే మనం మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది మాకు తెలియదు ఇలాంటి పెట్టకూడదు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ముందు మన అందరికీ అవగాహన కల్పిస్తున్నాము, ఇలాంటివి చేయకూడదు, దానివల్ల మన సిటీ ఇమేజ్ పోతుంది, మనకి బ్యూటిఫికేషన్ పోతుంది, అందరికీ చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ రిపీటెడ్ ఆఫెండర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికోసం టెక్నాలజీ కూడా ఉపయోగించి డ్రోన్స్ కానీ తర్వాత సీసీటీవీ కానీ అన్నీ కూడా మనం తప్పకుండా ఉపయోగిస్తాము. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా కోఆర్డినేషన్తో మన కావాలంటే కేసెస్ కూడా ఫ్యూచర్లో పెడతాం.